హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూజ విజయ్ వ్లాగ్స్. ఈరోజు నేను కరకరలాడే బూందీ కార ఇంట్లోనే ఇలా సింపుల్గా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ప్రాసెస్ చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా ఒక బాండి తీసుకొని అందులో 2 కప్స్ శనగపిండిని వేసుకోవాలి. 1 కప్పు బియ్యం పిండిని వేసుకోవాలి. కావాలంటే మీరు కార్న్ఫ్లోర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులో కొంచెం కొంచెంగా వాటర్ వేస్తూ ఇలా బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. కన్సిస్టెన్సీ అనేది ఇలా పలుచగా రావాలి. అప్పుడే మన బూందీ కార చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. అంతలోపు చూడండి, ఇలా ఒక జల్లెడని తీసుకుంటున్నాను, ఇంకోటి గరిటని తీసుకుంటున్నాను. ముందుగా నేను జల్లెడతోని వేసుకొని చూస్తున్నాను. చూడండి, బూందీ పర్ఫెక్ట్గా వస్తుంది. ఆయిల్ బాగా హీట్ ఉంటేనే మన బూందీ అనేటి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. చూడండి, ఇలా మధ్య మధ్యలో ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. కాసేపు సిమ్లో పెట్టి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. హైలో పెడితే తొందరగా మాడిపోతాయండి బూందీలు అనేటివి. ఇలా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చాక తీసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అందులో చిన్న చిన్నగా మిగిలిపోయి ఉంటాయి కదండి, మన టీ గరిట ఉంటుంది కదండి, వాటితో తీసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇలా గరిటతో వేసుకుంటున్నాను. ఇది కూడా చాలా పర్ఫెక్ట్గానే వచ్చిందండి. చూడండి, ఇంతే మన సింపుల్గా బూందీ కార ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, మన బూందీ కార రెడీ అయిపోయినట్టే. అందులోకి మనం పల్లీల్ని బాగా వేయించుకోవాలి ఆయిల్లోనే. ఇలా బాగా వేయించుకున్నాక తీసుకొని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బూందీ కారలోకి పల్లీల్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ కరివేపాకుని కూడా ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక తీసి బూందీ కారలోకి వేసేసుకోవాలి. నెక్స్ట్ టేస్ట్కి సరిపడా 2 టేబుల్ స్పూన్ కారంని వేసుకోవాలి. నెక్స్ట్ తగినంత సాల్ట్ని వేసుకోవాలి. నెక్స్ట్ ధనియా పౌడర్ని కూడా వేసుకోవాలి. మీరు కావాలంటే జీలకర్ర పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు కారం మొత్తం బూందీ కారకు ఇలా బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడే టేస్టీగా ఉంటుంది. అంతే, సింపుల్గా మన బూందీ కార రెడీ అయిపోయినట్టే. మీరు కూడా ఇంట్లో ఒకసారి ఇలా ట్రై చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గాయ్స్.